బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావును ఈరోజు అధికారికంగా ప్రకటించనున్నారు. కానీ బీజేపీలో కల్లోలం నెలకొంది. రాజాసింగ్ రాజీనామా చేశారు. మరోవైపు కేసీఆర్ డైరెక్షన్లోనే బీజేపీ అధ్యక్షుడిని నియమించారని కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తుంది. మనతో ఈ అంశం మాట్లాడడానికి కాంగ్రెస్ నుంచి చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుండి దిలీపాచారి గారు ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు శేషు గారు ఉన్నారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా బీజేపీ నాయకుడు దిలీపాచారి గారితో మాట్లాడదాం. బీజేపీలో కల్లోలం నెలకొంది, ఎట్లా చూస్తారండి? గుడ్ మార్నింగ్ అండి. మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకి అదేవిధంగా కో ప్యానలిస్టులకి. ఇప్పుడు ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. నిన్న నామినేషన్ల ప్రక్రియ, ఈరోజు అధికారికంగా ప్రకటన, తర్వాత ఓత్ సెరమనీ కూడా ఉన్నది. ఉదయం 10 గంటలకు వేద కన్వెన్షన్లో ఓత్ సెరమనీ కూడా ఉన్నది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎవరు అవునన్నా కాదన్నా, ప్రతిపక్షాలు ఎప్పుడు చెప్తూనే ఉంటాయి, అధికార పక్షం ఏమన్నా చెప్తుంది, కానీ ఎవరు అవునన్నా కాదన్నా ఈరోజు తెలంగాణలో ఒక బలీయమైన శక్తి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ వైపు అన్ని రాజకీయ పక్షాలు కాదు, తెలంగాణ సమాజం మొత్తం ఎదురు చూస్తుంది. ఈ సందర్భం లోపల భారతీయ జనతా పార్టీ అధ్యక్ష ఎన్నిక జరిగింది. ఆ ఎన్నిక యాక్చువల్గా అంతర్గత విషయం, ఇది భారతీయ జనతా పార్టీకి అంతర్గత విషయము. ఆ పార్టీ నిర్మాణంలో ఈ కార్యక్రమం యథావిధిగా జరుగుతూ ఉంటుంది. దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణలో భాగంగా తెలంగాణలో కూడా ఎన్నిక జరుగుతూ ఉంది. రేపు నెక్స్ట్ వీక్లో నెక్స్ట్ మంత్లో కంప్లీట్ దేశ అధ్యక్షుని ఎన్నిక కూడా జరగబోతుంది. కనుక ఈ సందర్భంలో చాలామంది అంటే ఈ ప్రక్రియలో ఏదో ఇబ్బందులు జరిగినాయి, అల్లకల్లోలం జరిగింది, లేకుంటే అంతర్గతంగా కుమ్ములాటలు ఉన్నాయని చెప్పి ఎక్స్పోజ్ చేసి దాని ద్వారా భారతీయ జనతా పార్టీ బలహీనంగా ఉంది, తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి స్పేస్ లేదని ఒక ఎస్టాబ్లిష్ చేయడం కోసం మీరు రాజాసింగ్ ఎందుకు రాజీనామా చేస్తారు, ఎందుకు బయటకు వెళ్ళిపోతాడు, పార్టీకి దండమని ఎందుకు చెప్తారండి? నేను ఒక విషయం చెప్తా ఉన్నా రాజన్న, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బలీయమైన శక్తి అని ముందు మాట ఏదైతే చెప్పినో దాంట్లో భాగంగానే ఆశావాహుల సంఖ్య పెరుగుతుంది ఆటోమేటిక్గా. పార్టీ బలహీనంగా ఉండే సందర్భం లోపల ఆశావాహుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. పార్టీ బలంగా ఉండే సమయం లోపల రేపు రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోకి వస్తుందని ఒక ఆశావాహ దృక్పథంతో ఉన్న సందర్భం లోపల ఖచ్చితంగా ఒక పోటీతత్వం అనేది ఉంటుంది, ఆశావాహుల సంఖ్య ఉంటుంది. ఎవరైనా పార్టీ అధ్యక్ష పదవిని ఆశించడంలో తప్పు లేదు. కార్యకర్త స్థాయి నుంచి ఎంపీ స్థాయి వరకు, కేంద్ర మంత్రుల స్థాయి వరకు ఎవరైనా ఆశించవచ్చు, నేనైనా ఆశించవచ్చు. ఎవరైనా సంఖ్య ఎక్కువగా ఉంటే అసంతృప్తి ఎక్కువ ఉండాలి, కానీ ఏకంగా రాజీనామా చేసి పార్టీ బాగుపడదు, పార్టీ అధికారంలోకి రాదు, పార్టీ అధికారంలోకి రాకుండా బీజేపీ నేతలే అడ్డుపడుతున్నారనే విమర్శలు అయితే స్వయంగా రాజాసింగ్ లేదు కదా. మేము అదే చెప్తున్నామండి. మీరు రాజాసింగ్ అంశమే మీరు ఎక్స్పోజ్ చేసి దాని చుట్టూతోనే రాజకీయం తిరగదు. రాజాసింగ్ గారి అంశము ఒక టీ కప్పులో తుఫాను లాగా మారిపోతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఈరోజు అధిష్టానం మాట్లాడుతూ ఉంది, అన్ని విషయాలు మాట్లాడతాము. ఇప్పుడు సహజంగా అసంతృప్తి ఉంటుంది, ఆశించిన వారికి అసంతృప్తి ఉంటుంది. ఆ అసంతృప్తిని ఒక్కొక్కరు బయటకు వెళ్ళగలుగుతారు, కొంతమంది పార్టీ వేదికల మీద మాట్లాడతారు, కొంతమంది అంతర్గతంగా మాట్లాడతారు. రాజాసింగ్ గారు ఒక అడుగు ముందుకేసి బయట మాట్లాడిండు. ఈ సందర్భం లోపల రాజాసింగ్ గారు అంటే భారతీయ జనతా పార్టీలో అందరికీ గౌరవం ఉంది, కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు ఆయనకి ఇచ్చే ప్రియారిటీ ఆయనకు ఉన్నది. 3 సార్లు మామూలు వ్యక్తి కాదు రాజాసింగ్, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు. హైదరాబాద్ లో ఒక కీలకమైన నాయకుడు ఆయన. ఈ రోజు తెలంగాణలో కూడా ఒక కీలకమైన యూత్ ఐకాన్ గా ఉన్నారు. కనుక పార్టీ ఆయన చిన్న చూపు చూడలేదు, చూడదు కూడా. ఆయన నిర్లక్ష్యం చేస్తున్నారని